నేను కాలేజ్‌లో జాయిన్ అయినప్పుడు నాకు ఈ విషయం ఎవరు చెప్పలేదు. లైక్ ఏంటంటే మనం కాలేజ్‌లో చేసే మిస్టేక్స్ అన్నీ నార్మల్ మిస్టేక్స్ లాగానే కనిపిస్తాయి అని. లైక్ నేను చాలా చాలా మిస్టేక్స్ చేశాను. కానీ వాటిలో కొన్ని మిస్టేక్స్ నేను చేసినట్టు నేను ముందే రియలైజ్ అయ్యి ఉంటే నా ఎంటైర్ కాలేజ్ లైఫ్ అనేది చేంజ్ అయిపోయేదనమాట. సో వాటిలో బిగ్గెస్ట్ మిస్టేక్ లాస్ట్‌లో చెప్తా. అది చాలా టైం అయితే వేస్ట్ చేశాను నేను. సో కాలేజ్ అంటే మొత్తం ఏమనుకుంటారు? క్లాసెస్, అసైన్‌మెంట్స్, ఎగ్జామ్స్ అని అనుకుంటారు. కానీ నిజంగా కాలేజ్ అంటే ఏంటి తెలుసా? 4 ఇయర్స్ ఆఫ్ యూ. ఈ 4 ఏళ్లలో మీరు ఏమైనా చేయొచ్చు. మీరు పాస్ అవ్వచ్చు, ఫెయిల్ అవ్వచ్చు. పాస్, ఫెయిల్ ఇన్ ద సెన్స్ మీరు రియల్ లైఫ్‌లో వెన్ యూ ఆర్ ట్రైయింగ్ టు అచీవ్ సంథింగ్. లైక్ నేను ఏదన్నా ఒకటి బిల్డ్ చేద్దాం అనుకుంటే అది దాంట్లో ఫెయిల్ అవ్వచ్చు, పాస్ అవ్వచ్చు. లైక్ దట్ ప్రాబబిలిటీ. అండ్ కనెక్షన్స్ బిల్డ్ చేసుకోవచ్చు. మీరు కంటెంట్ చేయొచ్చు. మీకు ఇష్టం వచ్చినది చేయొచ్చు. అంటే 4 ఇయర్స్ అంటే జస్ట్ ఎగ్జామ్స్ అన్నీ కాదు. మీకు దొరికిన 4 ఏళ్ల టైం. ఎలా అంటే అది మోస్ట్ వాల్యుబుల్. మీరు ఏదైనా చేయాలంటే ఈ 4 ఏళ్లలోనే చేయాలి. సో ఇదంతా తెలియక చాలామంది ఏం చేస్తారంటే టైం మొత్తం వేస్ట్ చేసేస్తారు. అరే ఇంకా ఉందిలే, రేపు చేద్దాంలే. మంచిగా ఉపయోగించుకోం. గేమ్స్ ఆడి, అమ్మాయిలతో చాటింగ్ చేసి ఇలా అయితే వరస్టే అయితే ఆ టైంని మొత్తం వేస్ట్ చేసేస్తాం. మొత్తం ఇన్వాలిడ్ అయిపోతుంది. 4 ఇయర్స్ తర్వాత చూసుకుంటే ఏం ఉండదు బ్యాక్ సైడ్. సో ఫస్ట్ పాయింట్ వచ్చి ముందు నేర్చుకుంటా, తర్వాత చేస్తా. ఇది ఎలా అంటే ఫస్ట్ నేను ఏదైనా పర్ఫెక్ట్ అయిన తర్వాతే, లైక్ కోడింగ్లో పర్ఫెక్ట్ అయిన తర్వాతే ప్రాజెక్ట్స్ బిల్డ్ చేస్తా. ఇంకోటి ఏంటంటే నేను కంటెంట్ నేర్చుకున్న తర్వాత దాంట్లో లూప్ హోల్స్ ఏంటి, ఎలా చేయాలి అన్నీ నేర్చుకున్న తర్వాతే కంటెంట్ చేస్తా. లైక్ అప్పుడే కెమెరా పెట్టుకొని మొత్తం క్రియేటర్ సెటప్ పెట్టుకొని అప్పుడే కంటెంట్ చేస్తా అన్న విధంగా. లైక్ కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాతనే కెమెరా ముందు వచ్చి కంటెంట్ చేస్తా. లైక్ యూ డోంట్ బికమ్ గుడ్ అండ్ దెన్ స్టార్ట్. లైక్ మీరు స్టార్ట్ చేసిన తర్వాత యూ కెన్ బి గుడ్. సో మీరు ఫస్ట్ గానే ఒక గుడ్ ప్రాజెక్ట్ని బిల్డ్ చేయలేకపోవచ్చు, కొన్ని ఉండొచ్చు. సో అదంతా నార్మల్. దాన్ని మీరు అంతా స్ట్రెస్ అయిపోయి నేను ఏదో డిస్ట్రా అయిపోయి అన్నట్టుగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. స్టార్టింగ్లో ఎవరైనా అలానే ఉంటుంది. లైక్ వాళ్ళకి ఒక గుడ్ ఎక్స్పీరియన్స్ ఉండదు కాబట్టి దే విల్ డెఫినెట్లీ ఫెయిల్ అవుట్. రీజన్స్ కనపడకపోవచ్చు ఫస్ట్ చేసిన వెంటనే. సో అందుకని మీరు ఫస్ట్ నేను గుడ్ అయ్యి చేస్తా అంటే లైక్ అది టోటల్లీ ఇన్కరెక్ట్ అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే కాలేజ్ అనేది జస్ట్ మార్క్స్ అనుకోవడం. ఎలా అంటే మనకి చిన్నప్పటి నుంచి ఈ లైఫ్ అనేది ఎలా ఉంటుంది అంటే లూప్లో రన్ అవుతుంటుంది. అంటే పక్కనోడు చెప్పినదే మనం వింటుంటాం. అది ఒక పెద్ద మనకి ఏమంటారు దరిద్రం అనుకోవచ్చు. లైక్ ఏంటంటే ఒక గుడ్ మార్క్స్ ఈక్వల్ టు గుడ్ కాలేజ్ ఈజ్ ఈక్వల్ టు గుడ్ జాబ్ అని అంటారు. ఇది నాకు చిన్నప్పటి నుంచి బ్రెయిన్లో ఏమంటారు, చిన్నప్పుడు నాకు అంత లేదు కాబట్టి బ్రెయిన్లో పేరెంట్స్, టీచర్స్ అందరూ అయితే గట్టిగా అయితే ప్రెస్ చేసి ఉంచారు. ఇది ఒక పరమ చెత్త. నేను చెప్తా చూడండి ఫ్యాక్ట్ ఏంటో. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇద్దరు పర్సన్స్ ఉన్నారు, ఎక్స్ అండ్ వై ఉన్నారు అనుకోండి. ఈ ఎక్స్ ఏంటంటే చాలా గుడ్ మార్క్స్ వచ్చాయి. ఎగ్జామ్స్ లో మార్క్స్ తెచ్చుకోవడం అంటే ఎలాగా 24 గంటలు ఏదో ఆ కాన్సెప్ట్స్ చదువుకుంటూ గుడ్ కాన్సెప్ట్ బిల్డ్ చేసుకున్నాడు అనుకోండి. ఇప్పుడు అతని దగ్గర ఎక్స్ అనే దగ్గర జస్ట్ మార్క్స్ ఒకటి ఉంది. అతని దగ్గర ప్రాజెక్ట్స్ లేవు, కనెక్షన్స్ లేవు, నెట్వర్కింగ్ ఏం లేదు, మంచి ప్రాజెక్ట్స్ ఏం లేదు. లైక్ జస్ట్ మార్క్స్ ఒకటే ఉన్నాయి, మిగతా ఏం లేదు. కానీ ఇంకొక పర్సన్ ఉన్నాడు, లైక్ అతని దగ్గర మార్క్స్ యావరేజ్ గా ఉన్నాయి అండ్ అతను చాలా మంచి ప్రాజెక్ట్స్ బిల్డ్ చేశాడు. లైక్ జాబ్ పరంగా తీసుకుంటే ఆర్ ఎల్స్ అండ్ నెట్వర్కింగ్, చాలా మంచి నెట్వర్కింగ్ ఉంది, కంటెంట్ క్రియేట్ చేస్తారు, లైక్ ఫుల్ ఎక్స్ట్రోవర్ట్, ఏమన్నా చేయగలడు. ఇప్పుడు ఈ రెండు ఫ్యాక్టర్లలో మీరు ఎవరికి జాబ్ వస్తుంది అంటున్నారు అనుకోండి, అబ్సల్యూట్లీ ఇతనికి వస్తుంది. ఎందుకంటే మార్క్స్ అనేది ఇన్వాలిడ్, అది ఎక్కడ కన్సిడర్ చేయరు ఇప్పుడున్న ప్రెసెంట్ జనరేషన్. ఇప్పుడంతా ఏంటంటే నెట్వర్కింగ్, హౌ స్కిల్డ్ యు ఆర్, లైక్ స్కిల్ ప్లస్ ట్రూ వర్క్ ఎంత ఉంది అనే దాన్ని ఒకటే చూస్తారనమాట. ఇప్పుడు మీకు ఒకటి చెప్తా చూడండి, క్లాసెస్, ఎగ్జామ్స్, మార్క్స్, రిపీట్. ఇది చేస్తే మీరు ఎక్కడో దగ్గర బోల్డ్ పడతారు, చెడిపోతారు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే లెర్న్, బిల్డ్, షోకేస్. ఇది చేశారనుకోండి ఖచ్చితం సక్సెస్ అవుతారు. కావాలంటే ఇది ఒకసారి ట్రై చేయండి. సో థర్డ్ ఏంటంటే ఒక్కసారి అన్ని నేర్చుకొని ట్రై చేయడం. ఇది నిన్న లైఫ్లో చేసిన వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మిస్టేక్స్ అని చెప్పుకోవచ్చు. ఎలా అంటే ఫస్ట్ ఏమో పైథాన్తో స్టార్ట్ చేసాం, పైథాన్ నేర్చుకున్నాను అనుకున్నా. కొన్ని రోజుల తర్వాత మాన్ బెటర్ అని తెలిసింది. ఆ కొన్ని రోజుల తర్వాత ఈ క్లౌడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అంట అని తెలిసింది. ఆ తర్వాత ఇప్పుడు ఏదో స్ట్రాంగ్ అవుతుంది, పక్కనోడు ఏదో అంటున్నాడు అని చెప్పి మళ్ళీ నేర్చుకోవడం. సో అదంటే ఏమవుతుందంటే ఆఫ్టర్ 1 ఇయర్ 2 ఇయర్స్ అయిపోయిన తర్వాత ఏం తెలుస్తుంది అంటే లైక్ అన్నిట్లలో మనకి బేసిక్ నాలెడ్జ్ ఉంది, ఎక్కడ మనం స్ట్రాంగ్ ఫండమెంటల్స్ బిల్డ్ చేసుకోలేదు అనే విషయం అయితే మనకి క్లారిటీగా మనకే క్లారిటీ వస్తుంది. లైక్ మనం స్టార్టింగ్లో చెప్పాక ఇంతకుముందే కాలేజీలో మనం చేసే చిన్న చిన్న మిస్టేక్స్లా అనిపించవని. ఇవన్నీ చాలా బిగ్ మిస్టేక్స్, కానీ అవి మిస్టేక్స్లా అనిపించవు. లైక్ నేర్చుకుంటున్నాంలే అని అనిపిస్తుంది, చేస్తుంది మిస్టేక్. కంపెనీస్ మనల్ని అప్రోచ్ అయినప్పుడు ఏం చూస్తుంది తెలుసా, ఇతని దాంట్లో ఎక్కడ ఇతను చాలా బెస్ట్గా ఉన్నాడు అనేది చూస్తుంది. నీకు యూనివర్సల్గా బేసిక్ నాలెడ్జ్ ఉండడం ఆర్ ఎల్స్ ఇండియా నాలెడ్జ్ మీద స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఉండడం చాలా డిఫరెన్స్ని మెయింటైన్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు మీరు చూసుకున్నారు అనుకోండి, ఏ కంపెనీ అయినా స్ట్రాంగ్ ఉన్నోనే చూస్తుంది. సో నేను చేసిన మిస్టేక్ కూడా అది. లైక్ నేను జాయిన్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా అన్నిట్లో బేసిక్ నాలెడ్జ్ బిల్డ్ చేసుకున్నా, ఎక్కడ స్ట్రాంగ్ ఫండమెంటల్స్ అనేటివి లేవన్నమాట. సో నెక్స్ట్ టైం ఏం చేస్తారంటే మీరు బిల్డ్ చేసేటప్పుడు వాట్ ఆల్ ఐ లెర్న్డ్ అనే బదులు వాట్ డూ ఐ నీడ్ టు బిల్డ్ అనేది అయితే చూసుకోండి. అసలు మీరు ఒక ప్రాజెక్ట్ బిల్డ్ చేస్తున్నారు అనుకోండి, వాటికి కావాల్సిన స్కిల్ ఏవో చేసుకొని
అవి నేర్చుకున్న తర్వాత మీరు ఒక ప్రాజెక్ట్స్ బిల్డ్ చేశారనుకోండి, మీరు నేర్చుకున్న దానికన్నా ఒక ప్రాజెక్ట్ బిల్డ్ చేసేటప్పుడు వచ్చే స్కిల్స్ కానీ లైక్ ద ఐడియాలజీ, ద లాజిక్, ద వే హౌ యు ఆర్ బిల్డింగ్ అనేది చాలా డిఫరెన్స్ అయితే మెయింటైన్ చేస్తాయి అనమాట. సో నెక్స్ట్ టైం ఇలా ట్రై చేయండి. సో నెక్స్ట్ అనేది కంపారిజన్. ఇది ఎంత డేంజర్ అంటే వెరీ డేంజరస్, మామూలు డేంజర్ కాదు. ఎలా అంటే లైక్ లింక్డ్ఇన్ ఓపెన్ చేశారనుకోండి, వాడికి గూగుల్ ఇంటర్న్షిప్ వచ్చిందంట, ఆర్ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే వీడు అప్పుడే 100K ఫాలోవర్స్ రీచ్ అయిపోయాడు, యూట్యూబ్ ఓపెన్ చేస్తే వాడు స్టార్ట్అప్ బిల్డ్ చేస్తుండంట. ఇలా కంపేర్ చేసుకోకండి, ఎందుకంటే లైక్ మీ బిహైండ్ ద సీన్స్ ని వాళ్ళ హైలైట్స్ తో కంపేర్ చేసుకున్నట్లు. వాళ్ళు ఎప్పుడు స్టార్ట్ చేశారో మీకు తెలియదు, వాళ్ళు ఎన్ని సార్లు ఫెయిల్యూర్ అయ్యారో మీకు ఏం తెలియదు. సో మీరు ఏం చేస్తారంటే వాళ్ళ డైరెక్ట్ హైలైట్స్ తో మీరైతే కంపేర్ చేసేసుకుంటారు. ఇప్పుడు ఒక 100K ఫాలోవర్స్ రీచ్ అవ్వాలంటే ఎంత హార్డ్ వర్క్ ఉంటుందో, లైక్ ఒక ట్రూలీ బిల్డ్ చేసుకున్న అతను అయితే ఎంతో హార్డ్ వర్క్ చేసి ఉంటారు. కానీ అతన్ని హార్డ్ వర్క్ మొత్తం మీరు వదిలేసి డైరెక్ట్ హైలైట్స్ తో మిమ్మల్ని కంపేర్ చేసుకున్నారు అనుకోండి, ఏం చేయకుండా మీరు చాలా డిప్రెషన్ లోకి అయితే వెళ్ళిపోతారు. సో ఇది అస్సలు చేయకండి ఇప్పుడు. అండ్ ఇంకోటి ఏంటంటే లైక్ అదర్ పీపుల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకోండి, ఒక కాంపిటీటర్ లా కాదు. సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే కాలేజ్లో రిలేషన్షిప్ ని బిల్డ్ చేసుకోవడం. రిలేషన్షిప్ ఇన్ ద సెన్స్ మీరు లైక్ ఎలా అంటే ప్రతి ఒక్కరితో కనెక్షన్ బిల్డ్ చేసుకోవడం ఇన్ ద సెన్స్ హాయ్ బ్రో అని చెప్పి వెళ్ళిపోవడం అయితే కాదు. ఒక ట్రూ రిలేషన్షిప్ ఎలా ఉండాలంటే లైక్ మీరు అతనితో కలిసి వర్క్ చేసేటట్టు ఉండాలి, డౌట్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకునేలా ఉండాలి, లైక్ ఒక కొలాబరేటివ్ వర్క్ లో ఉండేలా ఉండాలి. ఎందుకంటే 5 years తర్వాత వాళ్ళు ఏమవుతారో తెలియదు, ఫౌండర్స్ అవ్వచ్చు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వచ్చు, క్రియేటర్స్ అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు అనమాట. సో లైక్ అప్పుడు మీకు వాళ్ళతో ఒక అడ్వాంటేజ్ గా అయితే ఉంటది. జస్ట్ ఏదో ఒక టెంపరీ ఫ్రెండ్షిప్ అని ఎలాగైతే ఎక్కడ చూడకండి, ఒక ఫ్రెండ్షిప్ అనేది అక్కడ ఉండడం వల్ల మనకి బెనిఫిట్ అవుతుంది, ఆ పర్సన్ గుడ్ పొజిషన్ లో ఉంటాడు, అలా అయితే ఒక కనెక్షన్ అయితే ఏర్పరచుకోండి అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే క్రియేట్ చేయడం కంటే కన్జ్యూమ్ చేయడం. ఇది కూడా చాలా డేంజర్ అనమాట వెన్ యూ ఆర్ అట్ ఏ లెర్నింగ్ స్టేజ్. లైక్ చాలా మంది కాలేజ్ స్టూడెంట్స్ అయితే చేస్తుంటారు. నార్మల్ గా Tier 2 Tier 3 కాలేజెస్ వెన్ దే హ్యావ్ కమ్ ఇన్ టు 3rd year or 4th year ఏం చేస్తారంటే కోడింగ్ నేర్చుకుంటూ ఉంటారు. సమ్ అదర్ పీపుల్ ఏం చేస్తారంటే ఒక మంచి కంపెనీలో ఇంటర్న్షిప్ ఎలా తెచ్చుకోవాలి, జాబ్ ఎలా తెచ్చుకోవాలి అని ట్రై చేసేటప్పుడు దే లెర్న్ డిఎస్ఏ అని టెక్ స్కిల్స్ అన్ని నేర్చుకుంటూ ఉంటారు. సో అక్కడ ఏం చేస్తారంటే చాలా కంటెంట్ అనేది కన్జ్యూమ్ చేస్తారు వితౌట్ బిల్డింగ్ నథింగ్. సో ఒక డే తీసుకున్నారు అనుకోండి, ట్యూటోరియల్స్ చూడొచ్చు, లైక్ హౌ టు గెట్ అన్ ఇంటర్న్షిప్ అని చూడొచ్చు, ఆర్ ఎల్స్ డిఎస్ఏ క్వశ్చన్స్ చూడొచ్చు, కొన్ని ప్రాబ్లమ్స్ అయితే చూసారనుకోండి. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు ఎటువంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేయకుండా, వాళ్ళ మైండ్ పెట్టి ఏది చేయకుండా, ఇఫ్ దే ఫీల్ ఐ డన్ సంథింగ్ టుడే అని అనుకుంటే ఇట్స్ నాట్ కన్సిడర్డ్. ఎందుకంటే జస్ట్ వాళ్ళు కన్జ్యూమ్ చేశారు అంతే కంటెంట్, వాళ్ళు అక్కడేం క్రియేట్ చేయలేదు, దే హ్యావెంట్ బిల్డ్ ఎనీథింగ్ అనమాట. సో నెక్స్ట్ టైం మీరు ఏదైనా చేసేటప్పుడు నేను ఏం కంటెంట్ కన్జ్యూమ్ చేశా అనే దానికన్నా ఏం కంటెంట్ క్రియేట్ చేశా ఆర్ ఏం బిల్డ్ చేశా అనేది అయితే చూసుకోండి. చాలా మార్పు అయితే తీసుకుని వస్తుంది ఇది కూడా. సో ఇప్పుడు ఇంపార్టెంట్ ఏంటంటే పక్కన వాళ్ళు ఏమనుకుంటారు అనేది. ఇది ఎలాంటిదంటే మన ఆపర్చునిటీస్ ని మనమే ఇండైరెక్ట్ గా కాదు, పక్కన వాళ్ళ కోసం సాక్రిఫైస్ చేయడం. పక్కన వాళ్ళ ఆనందం కోసం మనం, ఆనందం కాదు, పక్కన వాళ్ళు ఏమనుకోరు కానీ మనం పక్కన వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో అని అయితే దాన్ని సాక్రిఫైస్ చేయడం. సో ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక క్వశ్చన్ అడగకుండా ఆపేయడం, లైక్ పక్కనోడు ఏమి వరెస్ట్ క్వశ్చన్ అనుకుంటాడేమో అని ఆపేయడం. ఇంకోటి ఏంటి, నార్మల్గా ఏదైనా వీడియో తీస్తే అది క్రింజ్ వీడియో అంటారేమో అని ఆపేయడం. సో ఇది ఎలా అంటే అసలు పక్కన వాళ్ళు మన గురించి ఏం ఆలోచించరు, ఎందుకంటే పక్కన వాళ్ళకి వాళ్ళ లైఫ్ మీద టెన్షన్ ఎక్కువ, అంటే వాడు ఏమైపోతున్నా అని తెలియదు. ఎగ్జాంపుల్ మీకు ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం, ఒక బైక్ మీద నుంచి నువ్వు వెళ్తూ ఉన్నావు, నువ్వు కింద పడ్డావు. అప్పుడు ఏమనుకుంటావు నువ్వు, అరే బైక్ మీద నుంచి కింద పడ్డా, నా మానం మొత్తం పోయింది, పక్కన చాలా మంది ఉన్నారు, అందరూ చూసేసారు అనుకోండి. ఇప్పుడు ఇంకొక పక్కన తీసుకుందాం, నువ్వు పర్సన్వి, నువ్వు నిలబడుకుని ఉన్నావు, బైక్ మీద వెళ్తూ పడ్డావు, ఏరోడు పడ్డాడు. అప్పుడు నువ్వేమనుకుంటావు, అరే వరస్ట్ గా ఇక్కడ పడ్డాడు అని అనుకుంటావా? అంటే వాడి మీద జాలి చూపిస్తావా, ఏదన్నా గలీజ్గా ఏదైనా తిడతావా అని? ఏం తిట్టవుగా. సో ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే పక్కనోడు ఎవడి మన గురించి ఏం పట్టించుకోడు, ఎందుకంటే వాడి లైఫ్ లో వాడి చాలా సచ్చాయి, ఏమంటారు, చేసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. మీరు అవన్నీ వదిలే లైక్ అవన్నీ అసలు పక్కనోడు మన గురించి ఏం వదులుకోడబ్బా. మనం గురించి మనం ఏంటి, మనం ఎక్కడి వరకు ఉన్నాం, మన డైలీ లైఫ్ ఎలా నడుస్తుంది, మంచిగా నడుస్తుందా, ఇవన్నీ ఒకటి చూసుకుంటా ఉండాలి అంతే. పక్కనోడు గురించి అసలు ఏం పట్టించుకోకూడదు. సో పక్కనోళ్ళ గురించి మనం పట్టించుకుంటున్నాం అంటే మన ఆపర్చునిటీస్ ని మనమే వదిలేసుకుంటున్నాం అన్నట్టు అర్థం. ఇది నోట్ చేసుకోండి, మర్చిపోకండి. సో ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట, ఎందుకంటే హెల్త్ ని ఇగ్నోర్ చేయడం ఇది నేను చేసిన వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మిస్టేక్. ఎందుకంటే లైక్ ఇప్పుడు నేను కామ్ డౌన్ లో కూడా చెప్తున్న వీడియో, ఎందుకంటే నేను 2025 July 1st నాకు ఒక స్టార్ట్అప్ ఐడియా వచ్చింది. దాన్ని నేను రీసెర్చ్ చేసి 5 to 6 times డెవలప్మెంట్ లో ఫెయిల్ అయ్యి, ఎందుకంటే అప్పుడు ఏం తెలియదు, నేనేంటి లవబుల్లో వాటితో బిల్డ్ చేశాను. తర్వాత తెలిసింది లవబుల్ అనేది ప్రొడక్షన్కి ఉపయోగపడదు, జస్ట్ ఏదో ఒక 100 to 200 people వరకు వాడుకోవచ్చు అని తెలిసింది. తర్వాత వేరే దాంట్లో బిల్డ్ చేసి అక్కడ కొన్నిసార్లు ఫెయిల్ అయ్యి తర్వాత స్లో అయ్యి, సో దాన్ని అంతా పక్కన పెట్టేస్తే ఇదంతా బిల్డ్ చేసేటప్పుడు ఎప్పుడు తెలుసా, లైక్ డే టైంలో బిల్డ్ చేయడం, నైట్లో నిద్ర, అసలు నైట్లో నిద్ర రాదు. వర్క్ ఏదైనా పెండింగ్ ఉంది, లైక్ ఒక ఫీచర్ యాడ్ చేద్దాం దాంట్లో, లైక్ ఏదైనా కొంచెం ఏదైనా యాడ్ చేద్దాం అన్నప్పుడు నిద్ర రాదు. అరే ఇది యాడ్ చేసి పడుకుంటే సూపర్ ఉంటుంది, మంచిగా నిద్ర యాడ్ చేస్తేనే నిద్ర వస్తుంది. సో ఇటువంటి టైంలో నేను చాలా తక్కువ నిద్రపోయాడిని,
24 అవర్స్లో ఒక 4 అవర్స్ అలా నిద్రపోయేవాడిని, చాలా తక్కువ. అలా ఏంటి ఒకరోజు నిద్రపోతే నాట్ ఏ ప్రాబ్లం, కంటిన్యూ అయ్యేది 2 to 3 వీక్స్ వరకు వరుసగా. అంటే కాలేజ్ బంద్ చేసి మరీ చేసి, అంటే నేను నా ప్రోడక్ట్ బిల్ చేయడం కోసం కాలేజ్ కూడా బంద్ కొట్టా 1 to 2 వీక్స్. సో అప్పుడు ఏమైందంటే 2 వీక్స్ అయిన తర్వాత ఇప్పుడు 100% ఎనర్జీలో ఉన్నా. ఎందుకు వచ్చిందంటే 5 to 10% బ్యాటరీ షట్ డౌన్ అయిపోయింది. చెవులు అంటుంటాయి, తల నొప్పి, బాడీ కదలదు. ఎంత డేంజర్ స్టేజ్ అంటే అయిపోయింది, ఈసారి ఖర్చు అయిపోతుంది, గలీజ్గా ఖర్చు అవుతుంది, కళ్ళు నొప్పి, స్క్రీన్ చూస్తే కళ్ళు నొప్పి. ఎంత వరస్ట్ స్టేజ్కి వెళ్ళిపోయి అంటే ఐ క్యాన్ డిఫైన్ మై సెల్ఫ్, అంత వరస్ట్ స్టేజ్కి వెళ్ళిపోయి. ఎప్పుడు చాలా కూడా కావట్లేదు, 4 to 5 months బ్యాక్ అనుకుంటా. తర్వాత ఏం చేసా, మొత్తం అన్ని పక్కన ఇసిరేసా. నో ల్యాప్టాప్, నో మొబైల్, నథింగ్, అన్ని పక్కన ఇసిరేసి ఎవ్రీడే ఒక 1000 రూపీస్ తింటా. బాదం పప్పులు, లైక్ కోకోనట్ వాటర్ కన్సూమ్ చేయడం, ఏదో ఒకటి. ఒక గుడ్ హెల్దీ ఫుడ్ అయితే నియర్లీ 5 days ఏమో తిన్నా. 5 days తిన్న తర్వాత రికవర్ అయ్యా. బ్యాటరీ లెవెల్, బాడీలో బ్యాటరీ లెవెల్ 20 to 80% వరకు అయితే వచ్చింది. లైక్ ఐ క్యాన్ వాక్, ఐ క్యాన్ రన్, ఐ కెన్ డూ ఎనీథింగ్. 100% కాకుండా ఒక హెల్దీ పర్సన్ గా అయితే మారడానికి అయితే ఒక 10,000 అయితే ఖర్చు పెట్టుంటా. హానెస్ట్లీ చెప్పాలంటే అసలు హెల్త్ అనేది డోంట్ ఇగ్నోర్, ఏదైనా వదిలేచ్చు. హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్, డోంట్ ఫర్గెట్. మళ్ళీ చెప్తున్నా, హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ఏంటంటే నా లైఫ్ లో ఏం జరుగుతుంది అనేది. నా గురించి వదిలేస్తే నా ఫ్రెండ్ గడి గురించి చెప్తా. వాడి పేరు వద్దులేండి. వాడు ఏం చేశాడంటే కాలేజీలో డిఎస్ఏ స్టార్ట్ అయింది. ఐ డోంట్ నో మీకు తెలుసో తెలీదు. మీరు ఒక జాబ్ తెచ్చుకోవాలంటే డిఎస్ఏ అనేది ప్లేస్ వెరీ కీ రోల్. మీ లైఫ్ లో డిఎస్ఏ నేర్చుకోవడం అనేది చాలా కీ రోల్ ని ప్లే చేస్తుంది. డిఎస్ఏ స్టార్ట్ అయింది కాలేజీలో. ఒక 2 weeks అయితే అయిపోయింది. 2 weeks కాదు, 1 month అయిపోయింది. సో 1 month లో వాడు ప్రోగ్రెస్ ఏం లేదు, జీరో. అంటే ఏం నేర్చుకోలేదు. ఇప్పుడు వాడు ఏమైంది తెలుసా, ఆ నెల గురించి పశ్చాత్తాపడ్డాడు. ఫీల్ అయిపోయాడు, అరే నేను నెల నేర్చుకోలేదే అని. ఇంకొక నెల ఫీల్ అయ్యాడు. 2 నెలలు ఏం నేర్చుకోలేదని 3వ నెలకు పోస్ట్ పోన్. 3 నెలలు ఫీల్. 3వ నెల ఏం నేర్చుకోలేదని 4వ నెలతో కలిపి 4 నెలలు ఫీల్. అలా వాడు ఎప్పటికి ఎన్ని నెలలు ఫీల్ అయ్యాడు తెలుసా, 24 months, అంటే 2 సంవత్సరాలు ఏం నేర్చుకోలేదు. అంటే నేను లాస్ట్ 2 months ఏం నేర్చుకోలేదు, లాస్ట్ 3 months ఏం నేర్చుకోలేదు. ఇప్పుడు ఆ 1 month ఏం నేర్చుకోలేదు అని వాడు వదిలేసి, లైక్ 1 month మనకన్నా వేరే వాళ్ళు అహెడ్ ఉన్నారు, ఇప్పుడు నుంచి స్టార్ట్ చేసి నేర్చుకుందాం అని అనుకొని ఉంటే అది 2 years అయ్యేది కాదుగా. లైక్ అంటే వాడు నాతో ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నప్పుడు నాకు అనిపించింది లైక్ 2 years అయ్యేది కాదుగా. ఇలా నా లైఫ్ లో కూడా జరిగింది. ఎలా అంటే సేమ్ డిఎస్ఏ అని అవ్వచ్చు, ఆర్ ఎల్స్ అదర్ ఏవన్నా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కావచ్చు. లైక్ ఎలా అంటే నేను స్టార్టింగ్ లో ఇంటర్న్షిప్ ట్రై చేసేటప్పుడు 3 months నేను టెస్టింగ్ అనే దాంట్లో వేసాడు బ్యాచ్ లో. 3 months తర్వాత కంపెనీ గారు షట్ డౌన్ చేశాడు అని చెప్పి తీసుకోలేదు. సో నేను అప్పుడు ఏం ఫీల్ అయ్యా అంటే లైక్ వేరే వాళ్ళు 3 months అహెడ్ ఉన్నారు నాకన్నా మంత్స్ బ్యాక్ లో అని ఫీల్ అయ్యా. సో దాని తర్వాత నేను నేర్చుకున్నా, వాడు నేర్చుకోలేదు. సో ఇంతే. లైక్ మన లైఫ్ లో ఏం జరుగుతుంది అనేది పక్కన పెట్టేస్తే మనం ఎక్కడికి వెళ్ళాలి, మన డెస్టినీ ఏది అనేది ఒకటి ఫిక్స్ చేసుకుంటే దాంట్లో మనం బెటర్ గా ఉన్నామా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇది కూడా ఒకసారి అయితే చెక్ చేసుకోండి. సో లాస్ట్ది అండ్ చాలా ఇంపార్టెంట్ది, నాకు చాలా టైం వేస్ట్ చేసినది, రైట్ టైం కోసం వెయిట్ చేయడం. ది బిగ్గెస్ట్ అండ్ వర్స్ట్ థింగ్ దట్ ఎవ్రీబడి డస్, చాలా మంది చేయడం ఏంటంటే రైట్ టైం కోసం వెయిట్ చేయడం. నేను కంటెంట్ క్రియేషన్ చేస్తా, నాకు రైట్ టైం వస్తే నాకు ఒక మంచి సెటప్ వస్తుంది, ఒక 2 months తర్వాత నాకు ఈ మనీ ఇంత మనీ వస్తాయి, అప్పుడు కొంటా. నాకు రైట్ టైం నేర్చుకోవడానికి, లైక్ కోడింగ్ నేర్చుకోవడానికి నాకు 6 months పడుతుంది. 6 months వెయిట్ చేసిన తర్వాత ప్రాజెక్ట్స్ బిల్డ్ చేస్తా. నేను 100K ఫాలోవర్స్ తెచ్చుకోవాలి, నాకు మంచి కంటెంట్ ఇవన్నీ కావాలి, కొంచెం టైం పడుతుంది. ఆ టైం కోసం వెయిట్ చేద్దాం. టైం 24 hours ఉందంటే అది అలానే వెళ్తూ ఉంటుంది. దేర్ ఇస్ నో పర్ఫెక్ట్ టైం. మీరు ఎప్పుడు స్టార్ట్ చేస్తే అదే ఒక పర్ఫెక్ట్ టైం. ఇప్పుడు నేను స్టార్ట్ చేశాను, 2 months తర్వాత 100 followers, 100 subscribers రావచ్చు, ఆర్ 200 subscribers రావచ్చు. కానీ మీరు అలా వెళ్ళిన తర్వాత ఆఫ్టర్ 1 year 2 year తర్వాత జస్ట్ మీరు 1 month గ్యాప్ తీసుకుంటేనే మీకు చాలా మంది సబ్స్క్రైబర్స్ అయితే వస్తారు. ఎందుకంటే మీకు పాస్ట్ లో వర్క్ ఉంది. మీకు పాస్ట్ లో వర్క్ లేకపోతే దేర్ ఇస్ నో రైట్ టైం. మీకు ఆల్రెడీ పాస్ట్ లో టైం ఉందంటే, లైక్ మీకు వర్క్ ఉంది, మీకు ఎక్స్పీరియన్స్ ఉంది అంటేనే దేర్ ఇస్ ఏ రైట్ టైం అనమాట. రైట్ టైం ఈస్ నథింగ్ బట్ కన్సిస్టెన్సీ. ఇండైరెక్ట్ గా నేను ఫీల్ అయ్యేది, మీకు ఎలా అనిపిస్తుందో తెలియదు కానీ నేను ఫీల్ అయ్యేది అయితే కన్సిస్టెంట్ అనమాట. రైట్ టైం అంటే కన్సిస్టెన్సీ. సో ఇవన్నమాట నేను నా లైఫ్ లో ఫేస్ చేసిన 10 బిగ్గెస్ట్ మిస్టేక్స్ అనమాట. లైక్ అన్ని షేర్ చేశా. మనకి ఏది పర్ఫెక్ట్ గా ఉండదు అని ఫీల్ అవ్వడం, మీరు అన్ని ఇగ్నోర్ చేసేసేయండి. పక్కనోడు ఏమనుకుంటాడు, ఎవ్రీథింగ్, నథింగ్, నో సజెషన్స్, అన్ని తీసేసేయండి. మీరు ఏం అవ్వాలనుకుంటున్నారు, ఏం అవ్వాలని లేదు, ఇంకా తెలియదు, ఏమైతే బెటర్ మీరు అనుకోండి. డోంట్ టేక్ సజెషన్ ఫ్రమ్ అదర్స్. లైక్ మీ ఊళ్ళో సాఫ్ట్వేర్ ఉన్నారు అనుకోండి, అన్న సాఫ్ట్వేర్ అయిదాం అనుకుంటే, నేను ఇంకోటి చేసేది ఏంటంటే నా ఇంటర్ అయిపోయిన తర్వాత బీటెక్ లో జాయిన్ అవ్వాలి. నాకు నచ్చింది ఏంటంటే ప్రతి ఒక్కడు వెళ్ళే దారి నాకు నచ్చదు. సో బీటెక్ కాకుండా ఐ వాంట్ టు డూ సంథింగ్ డిఫరెంట్ అని అన్నప్పుడు, నేను సాఫ్ట్వేర్స్ ఉన్నారు మా ఊర్లో, వాళ్ళకి అడిగినప్పుడు ఏమన్నారంటే టేక్ ఈసీఈ. నువ్వు గవర్నమెంట్ జాబ్కి వెళ్ళొచ్చు, ఇటు ప్రైవేట్ జాబ్కి వెళ్ళొచ్చు. ఒకవేళ నేను ఎల్లుంటే ఈసీఈ పోయేవాడిని, అర్థమైందిగా, పోయేవాడిని. డోంట్ టేక్ సజెషన్స్ ఫ్రమ్ ఎవ్రీవన్. మీరేంటో మీకు తెలుసు, మీ శక్తి ఏంటో మీకు తెలుసు. పక్కన వాళ్ళని అసలు కేర్ చేయకండి, ఇగ్నోర్ దెమ్. సో అంతే. లైక్ ఈ వీడియోలో చెప్పాలనుకున్న 10 మిస్టేక్స్ ఇవి. ఐ నో ఈ వీడియో పర్ఫెక్ట్గా వచ్చిందో రాలేదో నాకు తెలియదు, కానీ జస్ట్ నౌ ఐ హ్యావ్ స్టార్టెడ్.
సో ఇంకా వెళ్ళే కొద్దీ మీకు ఒక లైక్ యూనో నేను మాట్లాడి నాకు అలవాటు అయిపోద్ది, చూసి లైక్ సెటప్ చేంజ్ చేస్తా. సో ఎవ్రీథింగ్ కెన్ బి హ్యాపెన్. సో లైక్ వీడియో ఎలా అనిపించిందో లైక్ ఇప్పుడు మీరు ఎండ్ వరకు చూసి ఉంటే డోంట్ ఫర్గెట్ కామెంట్ అండ్ లైక్ ద వీడియో. సబ్స్క్రైబ్ చేయండి చేయకపోండి, బట్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ కామెంట్.